బీసీ వ్యక్తిని గెలిపించుకోవడానికి ఓటన ఆయుధం మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లను కాస్త ఏకం చేయగలిగితే మన వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయని చెప్పేసి మన ఓట్లు, మన కులము అమ్ముడు పోయినన్ని రోజులు మన రాజ్యాధికారం రాదు. మనం ఊళ్ళలోకి వెళ్ళి చైతన్యపరచగలిగితే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆపోజిట్ పార్టీ ఆంధ్రాలు ఎన్ని డబ్బులు ఇచ్చినా తెలంగాణ వాదం మీద తెలంగాణ వాళ్ళని గెలిపించుకున్నాం. కాబట్టి అలాంటి వాదం, బీసీ వాదం ఇప్పుడు గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళినప్పుడే మన రాజ్యాధికారం మన వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా మాట్లాడవలసిందిగా మన సార్ అని కోరుతున్నాం. ఏదో పేరు ఐక్యత చేయాలని సంకల్పంతో చేసిన కార్యక్రమంలో ప్రజలు వెంకటనారాయణ గారు, వెంకటరాజా గారిని సన్మాన పేరుతో మమ్మల్ని అడగడం ఇదంతా మన అందరి బాధ్యత. ఎవరి కాదు అయినా ఇప్పుడు ఎందుకు మా కలితో సార్ ఒక మాట చెప్పారు, క్లియర్గా వాస్తవం చెప్పారు. నేను ఒక పార్టీ, అన్నొక పార్టీ, అన్నొక పార్టీ, అన్నొక పార్టీ, నలుగురు 4 పార్టీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతాం. అది ఎప్పుడైతే పక్కా పెడతామో అప్పుడు నిజమైన బీసీ ఏదో ముందుకు వస్తున్న విషయాన్ని నేను కూడా నమ్మేవాళ్ళని. ఈ కార్యక్రమంలో పెద్దలు మేము మొదటి నుంచి మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా మా అన్న ప్రకాష్ అన్న గారు ఇప్పుడు మాట్లాడుతూ బీసీలో పెట్టుకుంటాను పెట్టాను. మాకు కూడా ఆయన మత్తు మందు పెట్టారు, ఒక మాట చెప్పారు, వాస్తవం అవసరం అలాంటి మాకు అంత నాలే లేకుండా ఆయన కొంచెం మొదలుకుంటే అందరికి చెప్పేవారు. మా అందరికీ ఇప్పటికి కూడా ఆ శ్లోకం మీద కట్టుబడినందుకు రియల్గా ప్రకాశాన్ని మన అందరూ మనసారి అభిప్రాయం చేసాం. మనందరూ ఒక నాయకుడు అవసరం, మనందరికీ ఓపెన్ మాట్లాడేవారు, ధైర్యంగా చెప్పేవారు, శిల్పేవారు. అలాగే ఇప్పుడు మత్స్యాచారి గారు ఆఫీసర్ లీడర్ వాళ్ళ కౌన్సిల్లో అవసరం స్పీకర్గా ఉండేది, వనాల శ్రీరాములు గారు, మా సమారావు గారు. మేమందరం కూడా డబ్బులు లేకుండానే రాజకీయాలు వచ్చిన బాపడగలం అందరం. మరి ఇప్పుడు డబ్బులు కావాలి, వాళ్ళతో చాలా బాగా చెప్పినారు. డబ్బులతో జరిగే రాజకీయాలు ఎవరైనా సరే, బలైన వర్గాలైనా ఏ వర్గాలైనా డబ్బులు లేని ఖర్చులు ఏమన్నా రాజకీయ పార్టీలు ఎన్ని కోట్లు చెప్పండి తిరిగేలా ఉందా అడిగే పరిస్థితి వచ్చింది. దానికి మనలో ఐక్యత అంటూ రావాలంటే ఒక ఉద్యమం అంటే రావాల్సింది. ఉదాహరణకి నాకు పాత్రలు గుర్తొస్తున్నాయి, నేను చాలా చిన్నపిల్లవాడిని. ఈ జిల్లాకు సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, పరమోజి గారు కానీ, క్రీశేషులు ముచ్చెల సత్యనారాయణ గారు, మాచల జగన్నాథ్ గారు, గండేలే గారు, వీరందరూ కూడా మన తాలూకా స్థాయి తిరిగినప్పుడు నేను చిన్నపిల్లగా వాళ్ళపై తిరిగే బాపది కానీ. ప్లీజ్ అందరికీ చిన్న రిక్వెస్ట్, సభ జరిగేప్పుడు కొంచెం సీరియస్గా ఉంటే నేను చెప్పే విషయాలు కానీ మీరు వచ్చినటువంటి కార్యక్రమానికి కానీ ఒక న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ మధ్యలో గుసగుసలు బంద్ చేయండి. ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నటువంటి వేళ గౌరవనీయులు వెంకటనారాయణ గారు, గౌరవనీయులు వెంకటరాజం గారులకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు చాలా చక్కటి, బాబు అక్కడ ఏంది ఆ కాగితాలు కూర్చో, సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు సుందర్రాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి భాస్కర్ గారు, సారన్న గారు, బండా ప్రకాష్ గారు, వన్నాల శ్రీరాములు గారు, సాంబారి సమ్మారావు గారు, డాక్టర్ కాళీ ప్రసాద్ గారు, మా సోదరులిద్దరికీ, వేదిక పైనటువంటి ఇతరత్ర మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దేశంలో మనమందరం ఒక్కసారి దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా ఆ దిశగా మనం ఆలోచించడం లేదు. బీసీ సంఘాలకు, బీసీ కార్పొరేషన్లకు ఇస్తూ అనే మాట పెట్టి దాంట్లో రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి అలా రాష్ట్రంలో ఉంది. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులలో మనం కోరుకునేది ఏంటంటే, మన డిమాండ్స్ అంతా మనకు న్యాయబద్ధంగా మనం ఎంతున్నామో మనకు అంత మాట రావాలి.
ఖచ్చితంగా బడ్జెట్లో కూడా మనకు ఆ వాటా వచ్చే విధంగా మనం పోరాటాలు చేయాలి. కార్పొరేషన్లు ఇవ్వగానే కాదు, దానికి నిధులు ఇవ్వాలి, వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి. వాళ్ళ జాతి ప్రయోజనాల కోసం వారు స్కీములు తయారు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా మనం ముందు బాగాన డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, సోదరుడు సుందరరాజు గారికి ఇంకొక నా విన్నపం ఏమిటంటే, మీరు దీన్ని కంటిన్యూ చేయండి. బీసీ ఆత్మ సన్మాన కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా అన్న మాస్టర్ జే విద్యా సంస్థల అధినేత, మాజీ కూడా చైర్మన్, బీసీ ఉద్యమాన్ని భుజాల మీద ఎత్తుకొని బరువును మోస్తున్నటువంటి ఆ సుందరరాజన్న గారికి నా తరపున కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ యొక్క వేదికకి ప్రేమాభిమానాలతో వచ్చినటువంటి మా కుల బంధువులందరికీ, పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడ నిలబడుతుంటే వైబ్రేషన్స్, ఎందుకంటే మా బీసీ ప్రజాప్రతినిధులు పక్కనుంటే ఒక ధైర్యం, అన్న మీరు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వస్తే మా బీసీ కులాలకు ధైర్యం ఉంటుంది. మా సారన్నను, మా మధుసూదన్ సారన్నను, మా బండ ప్రకాష్ అన్నను, మా వినయన్నను, మా బండా శ్రీరామన్నను, మా సామాన్యను అందరిని చూస్తుంటే ఎవరికైనా కూడా బీసీలకు ఒక ధైర్యం వచ్చి మాట్లాడతారు. అందరికీ ధైర్యం ఉంటుంది, కానీ మనకు కూడా వీళ్ళందరూ ఉండి నిలబడితే ధైర్యం వస్తుంది. మా బీసీ కులాలను గత ప్రభుత్వం గుర్తించి ఆత్మ గౌరవ భవనాలు 37 కులాలకు ఇచ్చింది. వారికి మా ధన్యవాదాలు బీసీ కులాల తరఫున. ఇప్పటి గవర్నమెంట్ గుర్తించి కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి కూడా, మా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మన బీసీ కులాలను గుర్తించే ప్రతి పార్టీని మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంగా, చట్టబద్ధంగా, చట్టసభల్లో మనకు ఆమడ దూరంలో ఉన్నాం. ఈరోజు పక్కన తమిళనాడులో జోసెఫ్ విజయ్ గారు ఎటువంటి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా సాధారణమైనటువంటి బీసీ దాదాపు 70 నుంచి 80 మంది బహుజనులను నిలబెట్టి ఈరోజు అనుకోకుండా రాజ్యాధికారంలోకి వచ్చారు. 15 సంవత్సరాల ముందటనే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి ముఖ్యమంత్రి అయినప్పుడు 50%, 60% ఉన్నటువంటి మన బీసీలలో ఒక్క నాయకుడు కూడా లేచి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఇప్పటివరకు చేతులెత్తలేడు. అట్లా చేతులెచ్చి ధైర్యం కనుక చూపించినట్లయితే ఖచ్చితంగా 50% ఉన్న బీసీ జనాలందరూ కూడా ఖచ్చితంగా వెన్నుంటుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి ఆ ముఖ్యమంత్రి అవుతాను అని ధైర్యంగా చేతులెత్తేసి చూపించే నాయకుడి కోసం బీసీ బహుజనులందరూ కూడా ఎదురు చూస్తున్నానని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను. దయచేసి మనం అగ్రకులాలను విమర్శించడం బంద్ చేసి మనం రాజకీయంగా ఎదగడం నేర్చుకుంటే మనం బాగుపడతాం. మన ఊర్లో ఒక కులస్తుడు, అగ్ర కులస్తుడు ఉంటే పుట్టుడితో ఆయన ఏమనుకుంటాడు అంటే నేను ఊరికి సర్పంచ్ కావాలని కోరుకుంటాడు. నేను పుట్టుడితోటే ఈ గ్రామానికి పెద్ద నాయకుడు కావాలని కోరుకుంటాడు. కానీ మనం ఆ ఊర్లో 90% ఉన్నటువంటి బహుజనులను మనం ఎప్పుడు కూడా సర్పంచ్ కావాలని, ఎంపీటీసీ కావాలని కోరుకోం. మనం ఎందుకో మరి మన రక్తంలో ఉందా, మన మైండ్లో ఉందా, మనం ఎప్పుడు కూడా నాయకుడు కావాలని కోరుకోం. ఓట్లేయాలని కోరుకుంటాం. ఏ అగ్రకుల సామాజిక వర్గం కూడా రిజర్వేషన్ అయితే నేను ముఖ్యమంత్రి అవుతాను కోరుకోలేదు. కానీ మనం రిజర్వేషన్ అయితేనే ముఖ్యమంత్రి అవుతామని కోరుకుంటున్నాం. అది చాలా తప్పు. మన చేతిలో 60% ఓటు హక్కు ఉన్నది. ఆ ఓటు హక్కును పోయించి మన నాయకులను ముఖ్యమంత్రి చేద్దాం, మంత్రులను చేద్దాం అనే ఆలోచన మన మైండ్లో ఎప్పుడు వస్తుందో అప్పుడే ఖచ్చితంగా మనం రాజకీయంగా ఎదుగుతాం. అది ఎదిగే క్రమంలో వాళ్ళు 100 ఆలోచన చేస్తారు, 100 మాటలు వింటారు, ఒక్క మాట మాట్లాడతాడు. ఆ ఒక్క మాటతోటి రాజకీయ నాయకుడు అవుతాడు. మనం ఎప్పుడు చూడు 100 మాటలు మాట్లాడతాం, 1000 మాటలు మాట్లాడతాం, 1000 ఆలోచనలు చేస్తాం, కానీ మాటలు మాత్రం మాట్లాడడం. మనం రాజకీయంగానే వెనుక ఉంటున్నాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నా ఆలోచన తెలియజేస్తున్నాను. ఇంత మంచి నాయకులు ఉన్నారు. ఈ నాయకులను మనం ముందు తీసుకెళ్ళి మరి దయచేసి మనం ప్రతి బీసీ నాయకుడు కూడా ఎదిగినటువంటి నాయకుడు ఖచ్చితంగా తన కోసం పనిచేసే పిల్లలను తయారు చేసి పెట్టుకుంటే ఈ రోజు మనకి గతి పట్టే పరిస్థితి కాదు. మన బీసీగా ఎదిగినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు తన కోసం పనిచేసే వివిధ మంచి పిల్లలు తయారు చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి బీసీ ప్రజాప్రతినిధి కంటిన్యూషన్లో రేపు ముఖ్యమంత్రి కావడానికి ఆస్కారం ఉంది, మంత్రి కావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో కోరుకుంటున్నాను. ప్రతి దానిని వివక్ష గురైన
ప్రతి గ్రూప్ లో నేను వ్యవస్థకు అయినా ఊ అంటే బీసీ మాట్లాడతాడు, ఊ అంటే బీసీ మాట్లాడతాను. ఆయన ఎక్కడ కూడా నేను మొహమాట పడలేదు, మనసులో బాధపడ్డాం. కానీ ఇప్పటికి కూడా ఇలా ఎంతమంది రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులు, బీసీ పెద్దలందరూ వచ్చి సన్మానం చేస్తుంటే ఎక్కడో కాడ నేను ఉద్యమం చేసుకున్నాను, బీసీ సంక్షేమం కోసం ఉద్యమం చేశాము కాబట్టి నాకు ఈ అదృష్టం దక్కింది అని నేను భావిస్తున్నాను. అంటే కంటిన్యూషన్ లో ఉద్యమం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ, అన్నలు మీరు అందరూ కూడా పెద్ద ఎందుకంటే శాసన పక్ష నేత ఉన్నాడు, శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. తర్వాత మొట్టమొదటిసారికి వాస్తవానికి మనకి ఇక్కడ తెలంగాణ ఉద్యమకర్త రూపకర్త జయశంకర్ గారు మరి తెలంగాణ ఉద్యమకానికి మరి రూపురేఖలు తయారు కేసీఆర్ కి అన్ని రకాలుగా డ్రాఫ్టింగ్ ఇచ్చినటువంటి మనసు గారు మరి మనకి ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణం ఏందని కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మరి ప్రతి నాయకుడికి, ప్రతి చిన్న నాయకుడికి కూడా పోస్ట్ వస్తే మనకు వస్తుంది అనే ఆలోచనతోటి చేయాలి. రెడ్డి నాయకునికి మరి లేదా ఇంకో వేలువ నాయకుడికి పోస్ట్ వస్తే మన ఇంటికి పోయి సాల్వ్ కలుపుతాం, లైన్ లో ఉండి సాల్వ్ కలుపుతాం. అదే బీసీ నాయకుడికి ఏదైనా పదవత్త మాత్రం మనం ఇంటికి కూడా పిలిపించుకోము, కనీసం ఫోన్ కూడా చేయము. అది ఆ ఐకమత్యం లేకపోవడం వల్లనే మనం ఇలా మనం వెనుకబడి ఉంటున్నాం అని చెప్పేసి నేను ఆశిస్తూ, ఎంత చక్కటి కార్యక్రమానికి మా సుందరన్న ఏర్పాటు చేసినందుకు నేను పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఇంత సమయాన్ని కేటాయించినటువంటి కుల పెద్ద నాయకులందరూ కూడా పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ, నాయకులంతా సరే వారు నేను కలిసి పనిచేసినాం, ఇలానే అందరితో కలిసి పనిచేసినాం. వ్యవసాయం చేస్తారు. తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మొదటి దశలో అనేక నియోజకవర్గాల వారితో నేను ప్రయాణం చేసిన, వినయ్ భాస్కర్ తోటి తిరిగిన. అదేవిధంగా సారయ్య గారు ఎమ్మెల్యేగా నరసంపేట నుంచి మొదలు పెడితే నిలబడడం, అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వారి కోసం తిరిగినాను, వారితో తిరిగి. అదేవిధంగా ప్రకాష్ గారు, మేము కాకతీయ యూనివర్సిటీ వారు మా యూనివర్సిటీ విద్యార్థి, పాలక మండలి సభ్యులు. అప్పటి నుంచి బీసీల గురించి అనేక సందర్భాల్లో తను మీటింగ్లు పెట్టి మాకు కూడా ఏది ఉపాధ్యాయులందరూ దీనికోసం పనిచేయాలని చెప్పి ఎంతో ఇవన్నీ వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విధి లేక, అంటే బీసీలలో ఐక్యత ఉంటే వాళ్ళు అక్కడికి వేయటం కాదు, అక్కడ ఉండేటోళ్ళే కాదు. బీసీలలో ఐక్యత ఉంటే వాళ్ళందరూ పార్టీల నాయకులు వాళ్ళకు సీట్లు వీళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర పోయి సీట్లు ఆడుకునేటువంటి పరిస్థితి మన అనైక్యతతో వచ్చిందనేది వాస్తవం. ఇంతకుముందే మసూద్ చార్ సార్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన చాలా విషయాలను గత 40 సంవత్సరాల నుంచి అధ్యయనం చేసిన వాళ్ళు ఒకరు. ఏది మేధావిగా, ఒక రాజకీయవేత్త కాకుండా మేధావిగా చాలా విషయాలు తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు వాటిని నిబంధనలతోటి కొన్ని విషయాలు చెప్పకుండా ఉండాల్సి వస్తుంది. కానీ ఇవాళ చాలా విషయాలను తన మనసులో ఉన్న వాటిని వెళ్ళగక్కింది. ఎందుకంటే ప్రజల ఐకమత్యం అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి తను బయటకు రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నాయకులు ఇప్పుడు పార్టీలలో పెద్ద నాయకులు ఉన్నారు మనకు, 3 పార్టీలలో కూడా, సిపిఐ-సిపిఎంలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు మన ప్రజలే గెలవరండి, మీ వాళ్ళు ఓటు చేయరండి, అలాంటప్పుడు మా సీటు ఖాళీ అవుతుంది, మా సీటు పోతుంది కదా అనేటువంటి భయం వాళ్ళు చెప్పింది. అంటే ఏదలుచుకోక కొంత మనం ఓడిపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది కొంత అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని సమస్యలతోటి మన నాయకులు ఏ పార్టీలో ఉన్నా కానీ మనతోటి ప్రత్యక్షంగా వచ్చి మనతోటి మమేకం కావడానికి చాలా ఇబ్బందులు ఉన్న విషయం తెలుసు. కాబట్టి మనం ముందున్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అనేది గమనించినట్లయితే, మేధావి వర్గం కావచ్చు, అనేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఈ బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీల భావసారూప్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యమై రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టే గ్రామ స్థాయికి పొలిటికల్గా అఫిలియేషన్ లేకుండా ఏదో సంఘం పెట్టుకున్నా కానీ ఆ సంఘం ఏదో రాజకీయ పార్టీకి అఫిలియేషన్ ఉంటుంది. అట్లా అఫిలియేషన్ లేకుండా ప్రజల పక్షాన పోరాటం చేసే మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే భావవ్యాప్తి బాగా జరిగింది. ఈ 3-4 సంవత్సరాలలో భావవ్యాప్తి బాగా జరిగింది. బీసీల మొన్నటి బంద్ సందర్భంగా బీసీల సమస్య ప్రతి గ్రామానికి, ప్రతి పల్లె కూడా పోయింది. బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రతి బీసీ బిడ్డ కూడా ఆలోచనకు వచ్చింది. కాబట్టి చాలా ముందుకు పోయింది బీసీ ఉద్యమం. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలకు తప్పకుండా బీసీ ఎజెండానే
అన్ని పార్టీలకు ఒక ఎజెండాగా మారే అవకాశం ఉన్నదని మనం చేస్తా ఉన్నాం. ఈ తప్పకుండా ఎజెండాగా మారేటట్టుగా మన లాంటి వాళ్ళందరం కూడా చేయాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాము. కాబట్టి ఇవాళ ఎజెండా మార్చినప్పుడు తప్పకుండా పైసలతో నిమిత్తం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా కేవలం బీసీ అభ్యర్థులకు, సమర్థులైన వాళ్లకు, బీసీల పట్ల ఒక ప్రేమ భావం ఉన్న వాళ్ళు, భక్తి భావం ఉన్న వాళ్ళు, బీసీ ఐడియాలజీ ఉన్న వాళ్ళకు మనం ఓటు వేయాలి. ఐడియాలజీ అదొక్కటే, పార్టీ కాదు, కులం కాదు. బీసీలలో ఏ కులం వాళ్ళు నిలబడ్డా కానీ పార్టీలకు అతీతంగా మనం వాళ్ళు ఐడియాలజీ ఉన్న బీసీలకు మాత్రమే, ఏ ఐడియాలజీ, బీసీ ఐడియాలజీ ఉన్న వాళ్లకు వేసినట్టయితే తప్పకుండా 119 సీట్లల్లో మనం తప్పకుండా 60 నుంచి 70 సీట్లు గెలిచే అవకాశం ఉన్నది. అప్పుడు మిగిలిన 3 పార్టీలు, అన్ని పార్టీలు కూడా వాళ్ళకు సీట్లు ఇవ్వకుంటే మా ఉనికి లేదు, మా బతుకు లేదు, మా మనుగడ లేదు అనేటువంటి ఆ ఆలోచనకు వస్తారు. కాబట్టి సమాధానం చెప్పవలసింది ప్రజలు, దాన్ని చైతన్యం చేయవలసింది మేధావి వర్గం అని భావిస్తూ, మరి ఈ సందర్భంగా నన్ను అదేవిధంగా వెంకటరాజన్ గారిని ఈ సభకు పిలిచి సన్మానం చేయడానికి చేసినటువంటి మన సుందర్రాజు గారికి, అదేవిధంగా మిగతా కుల సంఘాల నాయకులకు, హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.